వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే ఒక చిత్రంతో సంచలనం సృష్టించిన యువ హీరో యష్ కు ఇప్పుడు కన్నడలోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. కేజీఎఫ్ చిత్రంతో యష్ ఒక రేంజ్ లో దూసుకుపోయాడు. ఆ సినిమా హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో యష్ పేరు ఆల్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. అయితే ఇప్పుడు యష్ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ తెరపైకి వచ్చింది. యష్ హత్యకు భారీ కుట్ర జరుగుతోందని, అతడి ప్రాణాలకు ప్రమాదం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు అతడి హత్యకు ఓ గ్యాంగ్స్టర్ సుపారీ కూడా తీసుకున్నాడంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ గ్యాంగ్స్టర్ పోలీసుల అదుపులోకి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై యష్ వెంటనే స్పందించాడు. ఈ కథనాలు చూస్తుంటే తనకు తన కుటుంబ సభ్యులకు విపరీతమైన భయాందోళనలు కలుగుతున్నాయని అన్నాడు. ఈ వార్తల్లో నిజం ఉందని తాను భావించడం లేదని, పోలీసులు ఎన్నికల కోడ్ కారణంగా గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకుంటున్నారని, అలా దొరికిన ఓ గ్యాంగ్స్టర్ తన హత్యకు సుపారీ తీసుకున్నాడంటూ ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని యష్ వివరించాడు. అయినా ఎవడు పడితే వాడొచ్చి తన తల నరుకుతుంటే చూస్తూ ఉండటానికి తానేమి గొర్రెను కాదని యష్ నని హెచ్చరించాడు. ఈ విషయం గురించి బెంగళూరు ఏసీపీతో మాట్లాడానని చెప్పిన ఈ యువ హీరో ప్రస్తుతం తనకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని అన్నాడు. మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబం, ఫ్యాన్స్ ఎంతో ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపాడు. ఇలాంటి వార్తలు మీడియాకు అందించేది ఎవరో తెలియటం లేదని యష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు శత్రువులెవరూ లేరని, తనను చంపాలనుకుంటున్నారన్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశాడు. ప్రస్తుతం యష్ కేజీఎఫ్ 2 కోసం సిద్ధమవుతున్నాడు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. చూసారు కదండి, మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.